నిన్న ఒకళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయికి ఎవరిని ఇష్టపడిందంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారంటే మాట్లాడడానికి వెళ్ళాం. అలాగే అమ్మాయి కూడా ఏదో జాబ్ చేసుకుంటుంది, అబ్బాయి కూడా బాగానే జాబ్ ఉంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి మామూలుగా ఏవైనా మాట్లాడదని అడుగుతారు. పిల్ల తాలూకా ఏమున్నాయి, ఆస్తులు ఏమున్నాయి, ఏ ఉన్నాయి అన్నీ అడుగుతున్నారు. అలాగే మా పిల్ల తాలూకా మేనమామ ఏవో ఎక్కడ భూములు ఉన్నాయి, తల్లిదండ్రులు లేరు కదా, మా దగ్గర గార్డెన్గా పెట్టారని చెప్పుకున్నారు. సరే అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకేటైనా ఉన్నాయేటంటే మాట్లాడని అడిగితే 10 లక్షలు కట్నం కావాలి పిల్లకి, మీరు ఇస్తారేమో అనుకుంటున్నాము, 10 లక్షలని అడుగుతున్నారు. ఏంటండి, ప్రేమించామని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు తిరుగుతారు అమ్మాయిలు వెనకతల. తెరమో చూస్తే వాళ్ళు 10 లక్షలు కట్నం కావాలి, 5 లక్షలు కట్నం, ఇది ప్రేమ అంటారా లేకపోతే దోపిడితనం అంటారా నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా మేము ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళమే. మేము ఆ రోజుల్లో మేము ఎవరిని అలాగా ఇబ్బంది పెట్టలేదు. అమ్మాయి వస్తే చాలు మ్యారేజ్ చేసుకుని ఎలాగోలాగా జీవిద్దామని అనుకున్నాం. ఇప్పుడు నా మ్యారేజ్ 26 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు లవ్లు చూస్తుంటే డబ్బుల కోసమే అన్నట్లుగా ఉంది. ముందు లవ్ చేయడం, తర్వాత వాళ్ళ పేరెంట్స్ నెమ్మదిగా ఒక 2-3 సంవత్సరాల టైం తీసుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చేయడం బిజినెస్ అయిపోతుందండి. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళైతే ఏదో విధంగా బాధపడి ఇస్తారు. డబ్బులు లేని పరిస్థితి ఏంటండి? 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అమ్మాయి తిరిగి అమ్మాయి పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ ఏంటండి? అసలు ఇది లవ్ అంటారో నాకేం అర్థం అవ్వట్లేదండి. ఇది చాలా ఘోరంగా ఉంది. ఇలాంటి లవ్లు అంటే ఏంటండి? ఇది ఏడైపోతారు ఆఖరికి. నేనైతే లవ్ మ్యారేజ్లకి డబ్బులు ఏవి ఇవ్వకూడదు, ఏవో అమ్మాయికి ఉన్నాయి కదా అవి తీసుకోండి అని ఏమో చెప్తే 5 లక్షలు కట్టడానికి ఆ అమ్మాయి ఒప్పించుకుంటుంది. ఏం ఇలా ఉంటుంది చెప్తుందండి. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో ఉన్న అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వకూడదా? ఇష్టపడిందని ఎవరైనా చెప్తే పేరెంట్స్ తల ఉంచితే వాళ్ళు వచ్చి ఇలా డిమాండ్ చేస్తారు. లేకపోతే పేరెంట్స్ కిడ్నీలు అమ్మేసుకోవాలి, అంతే కదండి. ఆడపిల్ల కన్నులు అందరూ కిడ్నీలు అమ్మేసుకోవాలి, లేకపోతే ఏదైనా ఆత్మహత్యలు చేసుకోవాలి, అది ఏదో చేసుకోవాలి. ఇది ఏంటంటే లవ్ మ్యారేజ్లు కన్నారు, తీరామసి అందరి దగ్గర లవ్ చేశారు, మీ అమ్మాయి లవ్ చేసింది, మీ అమ్మాయి అలాగనే అవి మాటలు ఒకటి తప్ప ఇంక ఇవి కొనగనా. ఇదేం బాగోలేదండి. చాలా అలాంటి ఇది ప్రేమ అంటారు, డబ్బు కోసం అని అంటారు. ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లలు కూడా ప్రతి ఆడపిల్ల ఈ రోజుల్లో చదువుకుంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఆలోచించుకోండి. ముందు మిమ్మల్ని ఇష్టపడుతున్నారంటే నాకు అక్కడ రూపాయి లేదు, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటే అంటే రా నీ పేరెంట్స్ తీసుకొని నేను రూపాయి కట్నం ఇవ్వను అనండి. లవ్ అంటే అది, అంతేగాని లవ్ అంటే డబ్బులు గిబ్బులు ఇచ్చి అన్నీ ఎట్టిన కాదండి. నీ మీద ఆయనకి నమ్మకం ఉండాలి, ఆయన మీద నీకు నమ్మకం ఉండాలి. ఇద్దరు కలిసి జీవించగలుగుతున్నారు అంటేనే